విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా ఉత్సవాల్లో కీలకమైన ఘట్టం మూలా నక్షత్రం. సరస్వతీదేవి అలంకరణలో అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. రేపు అన్ని దర్శనాలు ఉచితం కావడంతో వీఐపీల రాకపోకలను నియంత్రించినట్లు తెలిపారు. ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు రేపు మధ్యాహ్నం కుటుంబ సమేతంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు తీసుకుంటున్న చర్యలపై విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబుతో మా ప్రతినిధి శ్రీనివాస మోహన్ ముఖాముఖి. విజయవాడ దసరా ఉత్సవాల్లో కీలక ఘట్టం మరికొన్ని గంటల్లోనే ప్రారంభం కాబోతోంది. మూలా నక్షత్రం రోజు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు కూడా అమ్మవారిని సరస్వతీదేవి అలంకరణలో దర్శించుకునేందుకు భారీగా తరలిరాబోతున్నారు. ముందు రోజే ఎక్కువ మంది భక్తులు అమ్మవారి దర్శనానికి రావడం జరిగింది. అయితే రేపు ప్రధానంగా ఉండేటువంటి మూలా నక్షత్రం రోజు దర్శనానికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎన్ని రకాల హోల్డింగ్ ఏరియా ఉండబోతోంది, భక్తులకు ఏ విధమైనటువంటి సౌకర్యం ఉండబోతోంది అనేది మనతో పాటు సిపి రాజశేఖర బాబు గారు ఉన్నారు. ప్రధానంగా చూస్తే మూలా నక్షత్రం గతంలో కూడా లక్షల మందిగా భక్తులు వచ్చారు. ఈసారి ఎన్ని హోల్డింగ్ ఏరియా ఉండబోతోంది, ఎలా ఉండబోతుంది? ఈసారి హోల్డింగ్ ఏరియా ఎక్కువ పెంచామండి. లాస్ట్ టైం ఒక హోల్డింగ్ ఏరియా ఉంది, ఈసారి 2 హోల్డింగ్ ఏరియాస్ పెంచడంతో పాటు క్యూ లైన్ లెంత్ కూడా లాస్ట్ టైం కంటే డబుల్ క్యూ లైన్ లెంత్ చేశాము. అయినా కూడా ఈసారి స్త్రీ శక్తి వల్ల కావచ్చు, లేదంటే విజయవాడ ఉత్సవాల కావచ్చు, విపరీతమైన సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఈ వాస్తవానికి ఈ రోజు అంటే మూలా నక్షత్రం ముందు రోజు పోయినసారి అసలు ఎవరు ప్రజలే లేరు. ఈ రోజు నుంచే భక్తుల తాకిడి విపరీతంగా స్టార్ట్ అయింది. రాత్రి 12 గంటల నుంచే శ్రీకాకుళము, విజయనగరం, ఉత్తరాంధ్ర నుంచి చాలా ఎక్కువ సంఖ్యలో భక్తులు రావడం జరిగింది. సో ఈ రోజు మార్నింగే లాస్ట్ టైం మూలా నక్షత్రం రోజు ఎలా ఉందో అందుకంటే ఎక్కువ జనాభా ఒకరోజు ముందే వచ్చేస్తున్నారు. సో అంటే దీన్ని బట్టి ఇంకా రేపు విపరీతంగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. సో నేను కలెక్టర్ గారు పర్యవేక్షిస్తున్నాము. ఇప్పటి వరకు హోల్డింగ్ ఏరియాస్ పెంచుతున్నాము. అదేవిధంగా పోయినసారి కంటే సౌకర్యాలు పెంచాము. తర్వాత ఇక్కడ కమాండ్ కంట్రోల్లో అనుసంధానము చేసి ప్రతి ఇష్యూని అనుసంధానం చేసి ఎవ్రీ మినిట్ మనం ఇక్కడి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ తగిన సూచనలు ఇస్తున్నాం. ఎన్ని కంపార్ట్మెంట్ల వరకు దీంట్లో ఉంటాయి సార్? ఒక కంపార్ట్మెంట్లో ఎంతమంది భక్తులు ఉండే అవకాశం ఉంటుంది? ఈ దర్శనానికి వచ్చేవాళ్ళు ఆన్లైన్లో రేపు ఫ్రీగా టికెట్లు కూడా ఉన్న నేపథ్యంలో దర్శనం ఎంత సమయం పట్టావు? సో ఇప్పుడు 36 ఒక హోల్డింగ్ ఏరియా 1లో 36 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. ప్రతి కంపార్ట్మెంట్లో ఒక 200 మెంబర్స్ వరకు పడతారు. అంటే ఆల్మోస్ట్ 7,000 మెంబర్స్ హోల్డింగ్ ఏరియా 1లో పడతారు. సో ఇప్పటికే ఇందాక చూసినప్పుడు 36లో 30 నిండిపోయినాయి. తర్వాత హోల్డింగ్ ఏరియా 2 కూడా ఎందుకైనా మంచిది, హోల్డింగ్ ఏరియా 2 కూడా ఈసారి మనం పెట్టుకోవడం జరిగింది. హోల్డింగ్ ఏరియా 2లో 12 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. ప్రతి కంపార్ట్మెంట్లో 250 మెంబర్స్ ఉన్నాయి. ఒక 3,000 మెంబర్స్ హోల్డింగ్ ఏరియా 2లో కూడా మనము నింపచ్చు. ప్రధానంగా వస్తే ఒక భక్తులు లైన్లోకి వచ్చాక ఎంతసేపులో దర్శనానికి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది? రెండోది ప్రధానంగా చూస్తే అటు చంద్రరాజగోపురం కావచ్చు, మిగతా అన్ని చోట్ల భారీగా ఉంటారు. దాన్ని ఎంత ఫాస్ట్గా తీసుకొచ్చారు? అంటే దాదాపు 3 గంటల 6 నిమిషాలు ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ టైమ్ ఆఫ్ దర్శన్ 3 గంటల 6 నిమిషాలు చూపిస్తూ ఉంది. ఇంకా ఎక్కువ కావచ్చు. దాన్ని బట్టి ఈ రోజుకైతే 3 గంటల 6 నిమిషాలు. నిన్న అయితే 1 గంట 20 నిమిషాలు అలాగా దర్శన సమయం పట్టేది ఉంది. ఈరోజు 3 hours 6 minutes, రేపు ఇంకా పెరగచ్చు. సామాన్య భక్తులకే పెద్దపీట అన్న కాన్సెప్ట్లో ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది కాబట్టి వీఐపీలు దయచేసి ఈ మన బిజీ డేస్లో దయచేసి రావద్దు. అంటే మూలా నక్షత్రం రోజు కానీ లేదంటే దసరా రోజు కానీ అట్లా కొద్దిగా తక్కువ వస్తే మంచిది. క్యూ లైన్లు లాస్ట్ టైం గౌరవ ముఖ్యమంత్రి గారు క్యూ లైన్లు ఆపొద్దని అన్నారు. జస్ట్ వారు అంతరాలయంలో గంట అయినప్పుడు కాసేపు ఆపుతాము, మిగతా సమయంలో క్యూ లైన్ మామూలుగా వెళ్తాం. విస్తృతమైన ఏర్పాట్లు చేశాము. కొద్దిగా ఓపిక, కొద్దిగా సహనం ఉండి ముఖ్యంగా హోల్డింగ్ ఏరియాస్లో ఇందాక చూశాను. హోల్డింగ్ ఏరియా మీకు 200 మంది పట్టే హోల్డింగ్ ఏరియా ఉంటే మనం 100 మందినే పెడుతున్నాం. ఇంకా తొక్కిసలాట జరగకూడదు. ఆ 100 మంది మౌత్ దగ్గరకు వచ్చేసి అక్కడే తొక్కిసలాట మాదిరి అంటే అదొక ఉత్సాహం. సో అది కొద్దిగా తగ్గించుకొనేసి ప్రశాంతంగా ఉంటే మీకు బాగుంటుంది, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, దర్శనం హ్యాపీగా దర్శనం అవుతుంది. లేదంటే అనవసరమైన ఘర్షణ, పెద్ద దగ్గర కూడా ఘర్షణ. సో అదేవిధంగా పోలీస్ సిబ్బంది కూడా ఎటువంటి పరిస్థితుల్లో సహనం కోల్పోవద్దు. ఎవరేమన్నా కూడా సహనం కోల్పోకుండా ప్రవర్తించమని చెప్పేసి నేను ఆదేశించడానికి మళ్ళీ ఒకసారి ఆదేశిస్తాను. మూలా నక్షత్రం రోజు భక్తుల రద్దీకి సంబంధించి ఈ రోజు నుంచే రద్దీ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో మూలా నక్షత్రం రోజు ఇలాంటి తొక్కిసలాట్లకు అవకాశం ఇవ్వకుండా కూడా అన్ని కట్టరాజులో చర్య ఉంటుందని చెప్పి విజయవాడ సిపి రాజశేఖర బాబు చెప్తున్నారు. విజయవాడ నుంచి కెమెరామెన్ ఎం శ్రీమన్నారాయణతో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.